వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ శుక్రవారం ఏఎస్పేట దర్గాను సందర్శించారు. ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గాను పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గాలోని భక్తులతో మాట్లాడి వారికి కలిగే అసౌకర్యాల గురించి తెలుసుకున్నారు. దర్గా పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఏఎస్పేట దర్గాలో జరిగే నిత్య అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. సత్రంలో స్వయంగా భోజనం చేసి భోజనంలో నాణ్యత లోపాలను గుర్తించి నిర్వాహకులను మందలించారు. భక్తుల కోసం ప్రతిరోజు నిర్వహించే అన్నదాన సత్రంలో నాణ్యతను పాటించాలని, నాణ్యత లేకపోతే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దర్గా నిర్వహణ తదితర అంశాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దర్గాలో జరుగుతున్న అవినీతిని, అవకతవకలను గుర్తించి సిబ్బందిని మందలించారు. వారితో పాటు టీడీపీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్ షరీఫ్ ఉన్నారు. ఇలాగ ఎన్ని కోట్లు తినేసి ఉండాలండి, ఎన్ని కోట్లు తిని ఉండాలి. ఏం పెట్టాలి చెప్పు, కేసు నేను పెట్టాలి. వెళ్ళి కాదు, గుడ్డలిప్పి గుద్ద బగలు తిరిగితే రావాలి మొత్తం నిజాలు. కూర్చో పెడితే ఎట్టుందా నానేసి ఇంటూ 400 పెట్టి ఇప్పుడే ఈ రోజు వింటూ పిలుపు లేదా వాడు రెస్పాండ్ అవుతూ వీళ్ళు పెట్టి పగలు కొట్టి వాళ్ళ వస్తువులు తీసి బయటకు పడే फैमिली वाला फ्रेंड्स को दूसरा हम भेजे ఇవన్నీ దొంగలు ఇళ్ళు, దొంగలు ఇళ్ళు, దొంగలు डोनेटर का तो वहाँ तो दे दूसरा देते ఇవన్నీ కథలవుతూ దొంగలు ఇళ్ళు. ఏది ముసాఫిర్ ఖానా స్లిప్ తీసుకో, పెద్ద మాఫియా ఉన్నట్టుంది. हिसाब बताना ఇది కానీ రీసైకిల్ ఉంటుంది. ఫోన్ పే ఇవన్నీ క్యాషే కదా.